హాయ్ ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు కూడా నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండ్ స్పోర్ట్స్ అండ్ సైన్స్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ అనేది తీసుకొని ప్రతిరోజు కూడా డే టు డే కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. ఈరోజు మన యొక్క అప్డేట్స్ అనేవి చూసినట్టయితే, మొదటి ప్రశ్న, ఆన్ విచ్ డేట్ సిక్కిం సెలబ్రేటెడ్ ఇట్స్ ఎ గోల్డెన్ జూబ్లియస్ ఆఫ్ స్టేట్హుడ్. ఆ యొక్క రాష్ట్రం ఏర్పడి సుమారుగా 50 సంవత్సరాలు పూర్తయిందని వారు చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఉత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అని చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ సి 16 మే. ప్రతి ఏడాది 16వ తారీఖు మేన ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేది ఆ యొక్క రాష్ట్రం జరుపుకుంటుంది. అయితే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఇంకా ఎక్స్ప్లెనేషన్కి వచ్చేసరికి చూసినట్టయితే, సిక్కిం సెలబ్రేటెడ్ ఇట్స్ 15th స్టేట్హుడ్ డే ఆన్ 16th మే 2025. 2025 మే 16న సిక్కిం 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇంకా ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్టయితే, ది నమగైల్ డెన్సిటీ ఫౌండెడ్ ద కింగ్డమ్ ఆఫ్ సిక్కిం ఇన్ ద 17th సెంచరీ. ఈ యొక్క నేపాల్ అనేది 17వ శతాబ్దంలోని నమగైల్ రాజవంశం సిక్కిం రాజధానిని స్థాపించిందని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి చూసినట్టయితే భారతదేశంలోని ప్రతి ఏడాది అంటే ఆ సమయంలో ప్రతి ఏడాది కూడా కొన్ని రాష్ట్రాలు సెపరేట్ అవడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఒకప్పుడు మద్రాస్ ఏ విధంగా అయితే సెపరేట్ అయిందో, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ విధంగా అయితే ఒకటి సెపరేట్ అవడం జరిగిందో, అదే విధంగా ఆన్ 16th మే 1975 సిక్కిం బికమ్ ద 22nd స్టేట్ ఆఫ్ ఇండియా త్రూ ద 36th అమెండ్మెంట్ యాక్ట్. 36వ సవరణ చట్టం ద్వారా భారతదేశంలోని 22వ రాష్ట్రంగా అవతరించడం జరిగింది సిక్కిం అనేది. ఇంకా అదే విధంగా సిక్కిం సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా తెలుసుకుందాం. సిక్కిం క్యాపిటల్ చూసినట్టయితే గ్యాంగ్టాక్, గవర్నర్ శ్రీ ఓం ప్రకాష్ మత్తు అండ్ చీఫ్ మినిస్టర్ ప్రేమ్ సింగ్ తమాంగ్. ఇంకా ఆ యొక్క రాష్ట్రంలోని ముఖ్యమైన ఫారెస్ట్ చూసినట్టయితే కాంచనజంగా నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ సిక్కిం. ఇది సిక్కింలోని ఉంది. అదే విధంగా వన్ ఆఫ్ ద బయోస్పియర్ అని కూడా చెప్పొచ్చు. మొత్తం బయోస్పియర్లు ఎన్నో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆ విధంగా మీకు నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో మీకు కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మొత్తం మన ఇండియాలో ఎన్ని బయోస్పియర్స్ ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. సెకండ్ ప్రశ్న చూసినట్టయితే, నేషనల్ డెంగ్యూ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్. ఏ రోజున జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని జరుపుకుంటాము? సరైన సమాధానం చూసినట్టయితే 16th మే. 16 మేన ప్రతి ఏడాది కూడా జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ యొక్క డెంగ్యూ దినోత్సవం అనేది 16వ తారీఖు మేన ప్రతి ఏడాది జరుపుకుంటారు. అయితే ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ద మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ డెంగ్యూ అమాంగ్ పీపుల్. జనాల మధ్య ఉన్న ఈ యొక్క డెంగ్యూ సమస్యని ప్రేరేపించడానికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఒక ఇష్యూని రేస్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఒక థీమ్ కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఏడాది కూడా ఒక థీమ్ అనేది ఉంటుంది. అయితే ఈ ఏడాది ఈ యొక్క డెంగ్యూ దినోత్సవానికి సంబంధించి థీమ్ అనేది చూసినట్టయితే క్లీన్ సరౌండింగ్స్ హెల్త్ లివింగ్ అనే థీమ్ తోటి ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని తెలపడం జరిగింది. ఇంకా అదే విధంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి మినిస్టర్ ఎవరనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థర్డ్ ప్రశ్న చూసినట్టయితే, ఇంటర్నేషనల్ మ్యూజియం డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్. ప్రతి ఏడాది కూడా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ డి 18 మే. 18 మే. అయితే దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, ఇన్ ది ఇయర్ 1983 ఆన్ 18th మే ది యునైటెడ్ నేషన్ డిసైడ్ టు సెలబ్రేటెడ్ ఇంటర్నేషనల్ మ్యూజియం డే. ఇక్కడ మనం చూసినట్టయితే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ అంటే యుఎన్ఓ సంస్థ 1983 18 మేన గుర్తించడం జరిగింది. ప్రతి ఏటా కూడా 18వ తారీఖు మే 1983 జరుపుకోవాలని చెప్పి యునైటెడ్ నేషన్ యుఎన్ సంస్థ దీన్ని ఆమోదించడం జరిగింది.
అయితే దీనికి సంబంధించి మెయిన్ థీమ్ అనేది చూసినట్లయితే ద ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియం ఇన్ ర్యాపిడ్లీ చేంజింగ్ కమ్యూనిటీస్. ఇక్కడ మనం చూసినట్లయితే వేగంగా మారుతున్న సమాజంలో మ్యూజియంలో భవిష్యత్తు అని చెప్పి ఈ యొక్క థీమ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 4వ ప్రశ్న, వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం 18th మే, 18వ తారీఖు మేన ప్రతి ఏడాది కూడా ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని ఈ యొక్క తేదీన జరుపుకోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ డే ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ హెచ్ఐవి వ్యాక్సిన్ అవేర్నెస్ డే. ఇదే రోజున హెచ్ఐవి వ్యాక్సిన్ అవేర్నెస్ డే కూడా జరుపుకుంటున్నాం. అండ్ ఇట్స్ అబ్జర్వ్ టు ప్రమోటెడ్ అవేర్నెస్ అబౌట్ ద నీడ్ ఫర్ ఏ వ్యాక్సిన్ టు ప్రివెంట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అండ్ ఎయిడ్స్. ది డే కమెమరేటెడ్ ప్రెసిడెన్షియల్ బిల్ క్లింటన్ స్పీచ్ అట్ మార్గన్ స్టేట్ యూనివర్సిటీ ఆన్ May 18th, 1997. 1997 మే 18 నాడు బిల్ క్లింటన్ తన స్పీచ్ తోటి ఈ యొక్క హెచ్ఐవికి సంబంధించి ఒక అవేర్నెస్ ని తీసుకురావాలని, దీనిపైన ప్రతి ఒక్కరికి ఒక అవగాహన, అదేవిధంగా దీనికి సంబంధించిన మెడిసిన్ ఏదైతే ఉందో వ్యాక్సిన్, దాన్ని ప్రేరేపించడానికి ఈయన ఒక స్థాయిలో చెప్పడం జరిగింది. ఆ విధంగా దీనికి సంబంధించి ప్రతి ఏడాది మే 18న ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. 5వ ప్రశ్న చూసినట్టయితే రోహిత్ శర్మ స్టాండ్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ అట్ విచ్ స్టేడియం? రోహిత్ శర్మ స్టాండ్ను ఏ స్టేడియంలోనే ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ వాక్హాండ్ స్టేడియం. వాక్హాండ్ స్టేడియం. వాక్హాండ్ స్టేడియంలోని ఈ యొక్క స్టాండ్ను ఈయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే ముంబై క్రికెట్ అసోసియేషన్ held a special ceremony at the Wakhan Stadium to honor India's cricketing icon Rohit Sharma by renaming a stand after him. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ముంబై క్రికెట్ అసోసియేషన్ వాక్హాండ్ స్టేడియంలో భారత క్రికెట్ దిగ్గజమైన మన యొక్క రోహిత్ శర్మకి గౌరవార్థం ఒక స్టాండ్ను తన పేరు పెట్టి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే రోహిత్ శర్మ పేరు మీద ఒక స్టాండ్ అనేది ముంబై క్రికెట్ అసోసియేషన్ అనేది స్పెషల్ సిరోమనీ వాళ్ళు దీన్ని చేయడం జరిగింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ దీన్ని చేయడం జరిగింది. అయితే ఈ స్టాండ్కి మన యొక్క రోహిత్ శర్మ పేరు పెట్టి దాన్ని అక్కడ స్టాండింగ్ పొజిషన్లో పెట్టడం జరిగింది. ఎక్కడ? వాక్హాండ్ స్టేడియంలోని. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ది tribute followed his recent retirement from the Test and T20 format and acknowledged his leadership in India's recent success at ICC. ఇక్కడ మనం చూసినట్టయితే రోహిత్ శర్మ రీసెంట్గా టెస్ట్ T20 ఫార్మాట్లకు ఆయన రిటైర్మెంట్ కూడా ప్రకటించడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆయన నాయకత్వంలోని ఐసీసీలో భారత విజయం సాధించడం కూడా జరిగింది. ఇంకా అదే విధంగా రోహిత్ శర్మకు సంబంధించి రోహిత్ శర్మ ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అన్నది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా రన్నింగ్ నోట్స్ ఎవరైతే రాసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క కంటెంట్ కానీ ప్రాపర్గా ఫాలో అయినట్టయితే ప్రతి ఏడాది కూడా మంత్లీ మోర్ దెన్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ ఎవరైతే బాగా ఇబ్బంది పడతారో అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కీ హైలైట్స్ అని చెప్పి ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్స్ అనేది మీరు వీడియో స్టాప్ చేసి చాలా నీట్గా రాసుకోండి. ప్రతి పాయింట్ కూడా చాలా వాల్యుబుల్ పాయింట్, అదేవిధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ కింద వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే రీడ్ చేయట్లేదు. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మీ యొక్క నోట్స్లో రాసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అనేది నేను చూస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటనేది కూడా 6వ ప్రశ్న చూసినట్టయితే రీసెంట్లీ పద్మశ్రీ సైంటిస్ట్ సుబ్బన్న అయ్యప్పన్ ఫౌండ్ డెడ్ ఇన్ కావేరి రివర్ ఇన్ విచ్ ఇయర్ హీ వాజ్ అవార్డెడ్ విత్ పద్మశ్రీ. ఇటీవలే పద్మశ్రీ అవార్డు గ్రహీత సుబ్బన్న అయ్యప్పన్ కావేరి నదిలో శవమై కనిపించాడు. ఆయనకు ఏ సంవత్సరంలో పద్మశ్రీ అనేది లభించింది? చూసినట్టయితే
సరైన సమాధానం ఆప్షన్ సి 2022. 2022లో ఆయనకి పద్మశ్రీ అనేది ఇవ్వడం జరిగింది సుబ్బన్న అయ్యప్పన్కు. ఈయన ఒక ప్రముఖ సైంటిస్ట్ అని చెప్పడం జరిగింది. ఆయనకి పద్మశ్రీ అవార్డు అనేది రెండు ఒక విధ సారీ ఫ్రెండ్స్, పద్మశ్రీ అవార్డు అనేది చూసినట్టయితే ఫిషరీస్ సైన్స్ అండ్ గ్రామీణ అభివృద్ధికి ఈయన చేస్తున్న కృషిగాను గుర్తింపుగాను ఆయనకి 2022లోని పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. భారతదేశ నీల విప్లవానికి చోదిక శక్తిగా ఆయన మారారని చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి మరణించడం చాలా ఆందోళనగా ఉందని చెప్పి ఈ యొక్క కేసుని సిబిఐ దర్యాప్తుకు పిలుపునివ్వడం జరిగింది. యాజ్ ద డిరైవ్డ్ ఫోర్స్ బిహైండ్ ఇండియన్ బ్లూ రెవల్యూషన్. బ్లూ రెవల్యూషన్కి బిహైండ్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన సుబ్బన్న అయ్యప్పన్. ఆయన మరణించింది ఎక్కడైనా చూసినట్లయితే డిస్కవర్ డెత్ ఇన్ ద కావేరీ రివర్ నియర్ శ్రీరంగపట్నం ఆన్ May 10th. శ్రీరంగపట్నానికి సమీపంలోని కావేరీ రివర్లో ఆయన శవమై తేలడం జరిగింది. దాని మీద దర్యాప్తుకు సిబిఐ కూడా ఎంక్వైరీ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా బ్లూ రెవల్యూషన్ కూడా స్థాపించింది ఈయనని చెప్పొచ్చు. ఇంకా ఈయనకి పద్మశ్రీ అవార్డు అనేది ఫిషరీ సైన్స్ గ్రామీణ అభివృద్ధికి చేసిన కృషిగాను ఈయనకి 2022లో పద్మశ్రీ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. 7వ ప్రశ్న చూసినట్టయితే ఇండియన్స్ ఫస్ట్ మ్యాన్డ్ డీప్ ఓషియన్ మిషన్ సముద్రియాన్ సెట్ టు బి లాంచ్ ఇన్ విచ్ ఇయర్. భారతదేశం యొక్క మొట్టమొదట మానవ సహిత డీప్ ఓషియన్ మిషన్ సముద్రియాన్స్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? దీనికి సంబంధించి సరైన సమాధానం ప్రారంభించనున్నారు చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ ఏ 2006. 2026లోని దీనికి సంబంధించిన యొక్క మిషన్ని పూర్తి స్థాయిలోని లాంచింగ్ అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంత ముందు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఇండియా ఈజ్ సెట్ టు లాంచ్ ఇట్స్ ఎ ఫస్ట్ మ్యాన్డ్ డీప్ ఓషియన్ మిషన్ Samudriyan by 2026, aim to explore marine resource at the depth of 6,000 meters using the endogenously developed submarines మత్స్య. ఇక్కడ మనం చూసినట్లయితే దేశీయంగాను అభివృద్ధి చేసిన జలాంతర మార్గం మత్స్యను ఉపయోగించి 6,000 మీటర్ల లోతులోకి సముద్ర వనరులను అన్వేషించే లక్ష్యంతో 2026 నాటికి భారతదేశం తన మొదట మానవ సహిత సముద్ర మిషన్ని సముద్రియాన్స్ను ప్రారంభించనుంది. ఇది చూసినట్టయితే ఇది మ్యాన్ మేడ్ మిషన్ అని చెప్పడం జరిగింది. ఈ మిషన్ యొక్క ఉపయోగం ఏంటంటే సముద్రం యొక్క అడిగి భాగాన్ని 6,000 మీటర్ల కిందకు ఈ యొక్క సబ్మెరైన్కి సంబంధించి మెరైన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎక్విప్మెంట్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఉపయోగించడానికి ఈ యొక్క మిషన్ని తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇది 2026 పూర్తవుతుందని చెప్పడం జరిగింది. ఈ యొక్క సముద్రం ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద లార్జర్ డీప్ ఓషియన్ మిషన్ లాంచ్డ్ ఇన్ 2021 బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. అయితే గతంలో 2021న దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సముద్రం ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద లార్జ్ డీప్ ఓషియన్ మిషన్ అని చెప్పడం జరిగింది. అంటే లార్జ్ డీప్ ఓషియన్ మిషన్ యొక్క వన్ ఆఫ్ ద పార్ట్ సముద్రియాన్. దాన్ని 2021లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ వారు దీన్ని లాంచ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. 9వ ప్రశ్న రీసెంట్లీ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇన్వోక్స్ విత్ ఏ ఆర్టికల్ ఫర్ గవర్నర్ బిల్ అసెట్ పవర్స్. ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలిపే అధికారాలు ఏ అధికారాలకు ప్రవేశపెట్టారు అంటే ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ద్రౌపది ముర్ము ఆవిడ డైరెక్ట్గా ఒక గవర్నర్ బిల్లుని ఆవిడ యాక్సెప్ట్ చేయడానికి ఒక అధికారం అనేది ఉంది. అయితే అది ఏ అధికారం అనేది చూసినట్టయితే ఆర్టికల్ 143 పరంగాను గవర్నర్ యొక్క బిల్లును అంటే ఒక రాష్ట్రానికి గవర్నర్ యొక్క బిల్లును డైరెక్ట్గా ప్రెసిడెంట్ అనేది ఆమోదించవచ్చు. అయితే అది ఏ ఆర్టికల్ ద్వారా చూసినట్టయితే ఆర్టికల్ 143 పరంగా ద్రౌపది ముర్ము డైరెక్ట్గా ఒక గవర్నర్ యొక్క బిల్లును ఆమోదించవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక్కడ మన ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఆర్టికల్ 143 పరంగాను మన యొక్క గవర్నర్ బిల్లును డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆమోదించడం జరిగింది. అయితే దాని మీద మన యొక్క లోక్సభ పార్లమెంట్లో కొద్ది ఇష్యూ అనేది రేజ్ అయింది. అయితే అదే విధంగానే చూద్దాం. తమిళనాడు గవర్నర్ బిల్లు ఆమోదంలో జాప్యం చేయడం రాజ్యాంగ విరుద్ధమని దివసభ ధర్మశాస్త్రం తీర్పు ఏప్రిల్ 8, 2025 ఒకసారి తర్వాత మళ్ళీ
రాష్ట్రపతి ముర్ముకు 2025 మే 13 తర్వాత 14 రాజ్యాంగ ప్రశ్నకు సుప్రీంకోర్టుకు పంపారు. దీనిపైన మాకు క్లారిటీ కావాలని చెప్పి మన యొక్క దిగుసభ ఏదైతే ఉందో ధర్మశాస్త్రం మన యొక్క లోక్సభ ఏదైతే ఉందో అక్కడ 2 వాయిదాల తర్వాత ఈ యొక్క 14 రాజ్యాంగ ప్రశ్నను సుప్రీంకోర్టుకు పంపారు. అయితే అక్కడి నుంచి రిప్లై ఏమొచ్చిందని చూసినట్టయితే గవర్నర్లు రాష్ట్రపతి విచక్షణ అధికారాలు ఆర్టికల్ 143 కింద న్యాయపరమైన జోక్యం పరిమితులకు సంబంధించి దీర్ఘకాలంగా ఉన్న అపస్పష్టతలను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పడం జరిగింది. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే వీడియో స్టాప్ చేసి మీరు నీట్గా చదువుకొని మీ యొక్క నోట్స్ అనేది కూడా రాసుకోండి. 10వ క్వశ్చన్ చూసినట్టయితే ది చెంచో ట్రైబ్ ఈజ్ ప్రైమరీలీ ఫౌండ్ ఇన్ విచ్ రీజియన్. ఇక్కడ మనం చూసినట్టయితే చెంచు తెగ ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? సరైన సమాధానం చూసినట్టయితే నల్లమల్లై ఫారెస్ట్. నల్లమల్లై ఫారెస్ట్ ఆప్షన్ బి. ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే చెంచు గిరిజన కుటుంబాలకు జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే 10,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. అంటే ఈ యొక్క ట్రైబల్స్ని గుర్తిస్తూ తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా 10,000 ఇందిరమ్మ హౌసెస్ను గ్రాంట్ పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. వారు ఒంటరి జీవన శైలి మరియు తక్కువ అభివృద్ధి సూచకాలు కారణంగా ప్రభుత్వం వారిని ప్రత్యేకంగా బలహీనమైన గిరిజన సమూహం కింద వర్గీకరించడం జరిగింది. చెంచు అని కూడా పిలువబడే వారి భాష ద్రవిడ భాష కుటుంబానికి చెందినది మరియు చాలా మంది తెలుగు కూడా మాట్లాడతారని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే వీరు మాట్లాడే చెంచు ట్రైబల్స్ అనేది మనకి తెలంగాణ నల్లమలై ఫారెస్ట్లో నివసిస్తున్నారు. అయితే వీరి యొక్క భాష ద్రవిడ భాషకు సంబంధించిందని చెప్పడం జరిగింది. దాంతోపాటు వీళ్ళు తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే లాస్ట్ పాయింట్ చూడండి. లాస్ట్ పాయింట్లో ఏం చెప్తానంటే చెంచు గ్రామాన్ని పెంట అని పిలుస్తారు. కుటుంబ సన్నిహిత ఆధారంగా గుడిసెలు ఉన్నాయి. వారు చిన్న కుటుంబంలో నివసిస్తున్నారు. పురుషులు మరియు స్త్రీలు సమాన సామాజిక ప్రాంతాలను కలిగి ఉంటారు. ఇక్కడ సామాజిక ప్రాంతాలను కలిగి ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే పురుషులు కానీ మహిళలు కానీ సమాన సామాజిక పాత్రలను కలిగి ఉంటారని చెప్పడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, రీసెంట్గా మన యొక్క తెలుగు రాష్ట్రాలకి సంబంధించి అందరికీ తెలుసు నల్లమల్ల ఫారెస్ట్ అన్నప్పటికీ అందరికీ తెలుసు మైనింగ్స్ కానీ వీటికి సంబంధించి చాలా ప్రత్యేకత ఉంది. అయితే అదే ఫారెస్ట్లోని గిరిజన తెగలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న చెంచు అని ఎవరైతే ఉన్నారో వీరు మాట్లాడే భాష ఏదైతే ఉందో చెంచు అనేది కూడా వాళ్ళ తెగ పేరే కాదు, అదొక భాష కూడా అని చెప్పొచ్చు. ఆ భాష అనేది ద్రవిడ భాషకు సంబంధించిందని, అలాగే వాళ్ళు తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడతారని చెప్పడం జరిగింది. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళని గుర్తించి 10,000 హౌస్లు అనేది కూడా గ్రాంటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. 12వ ప్రశ్న చూసినట్టయితే సుకురాజమన్ వాల్కనో దట్ వాజ్ రీసెంట్లీ సీ ఇన్ న్యూస్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ. ఇటీవలే వార్తల్లో కనిపించిన సుకురాజమన్ అగ్నిపర్వతం ఏ దేశంలోని ఉంది? సరైన సమాధానం ఆప్షన్ సి జపాన్. ఇది జపాన్ కంట్రీలో రీసెంట్గా సుకురాజమన్ వాల్కనో అది బ్లాస్ట్ అవ్వడం జరిగింది. దానికి గుర్తించడం కూడా జరిగింది. అయితే అది ఏ కంట్రీలో ఉందని చెప్పి అడగడం జరిగింది, జపాన్. ఇంకా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే జపనీస్ సుకురాజమన్ వాల్కనో rapidly is recently sending a hug hash from 3,000 meters above its a crater అని చెప్పి అనడం జరిగింది. ఈ పేలుడు ఎప్పుడైతే సంభవించిందో అప్పుడు సుమారుగా 3,000 ఎత్తులోని ఒక బూడిద అనేది ఏర్పడిందని వారు చెప్పడం జరిగింది. సుకురాజమన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ వాల్కనోస్ ఇన్ జపాన్. జపాన్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రమాదకరమైన అగ్నిపర్వతం అని కూడా చెప్పడం జరిగింది. ఇది ఎక్కడుందని చూసినట్లయితే సౌత్రన్ టిప్ ఆఫ్ కౌష్ ఐలాండ్, క్యూష్ ఐలాండ్ యొక్క సౌత్ ట్రిప్లో ఇది ఉందని చెప్పడం జరిగింది. జస్ట్ 4 kilometers ఫ్రమ్ ద కాగోషిమా సిటీ నుండి
4 కిలోమీటర్ల దూరంలో ఉండడం జరిగింది. అయితే మరీ అంత పర్టిక్యులర్‌గా క్వెషన్ అయితే అడగరు. కేవలం జపాన్ కంట్రీ గురించి అడుగుతారు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కాబట్టి దాని గురించి అంత డెప్త్‌గా అడిగే అవకాశం అనేది ఉండదు. కేవలం ఆ యొక్క వోల్కానో ఏ కంట్రీలో ఉంది, ఆ యొక్క లొకేషన్ ఏంటి అనేది మాత్రం అడుగుతారు. అయితే దీనికి సంబంధించి పర్టిక్యులర్‌గా అంత ప్రాపర్‌గా అడిగే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే ఈ వాల్కానోస్ గురించి మీరు చదువుకోవడం మంచిది. అయితే దీనికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గూగుల్‌లో మీరు వాల్కానోస్ సంబంధించి, థండర్స్ సంబంధించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అయితే వాటికి సంబంధించి మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మాత్రం చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా అదే విధంగా ఎవరైనా నోట్స్ రాసుకోవాలనుకుంటే రాసుకోండి. ఎందుకంటే దీనికి సంబంధించి అంత పర్టిక్యులర్‌గా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి దీన్ని నేను అంతగా ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వట్లేదు. ఎవరికైనా రాసుకోవాలనుకుంటే ఇక్కడ వీడియో స్టాప్ చేసి రాయండి. అదే విధంగా తెలుగులో కూడా ఉండడం జరిగింది. అది కూడా చూపిస్తాను. వీడియో స్టాప్ చేసి మీరు రాసుకోవచ్చు. ఇక్కడ తెలుగులో ఇవ్వడం జరిగింది. ఎవరైనా రాసుకోవాలనుకుంటే చూసుకోండి. ఈ అగ్నిపర్వతం ఒకప్పుడు ఒక ద్వీపంగా ఉండేదని, కానీ 1914లో భారీ విస్ఫోటనం దీనిని ప్రధాన భూకంపంలో అనుసంధించిందని చెప్పడం జరిగింది. అంటే ఒకప్పుడు ఇది ఒక ద్వీపం అని చెప్పడం జరిగింది. 1914లో ఎప్పుడైతే ఒక విస్ఫోటనం జరిగిందో, ఈ యొక్క వాల్కానో రియాక్ట్ అయిందో, దీన్ని భూభాగంలోని అనుసంధించిందని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క అగ్నిపర్వతం బాంబులు మరియు విష వాయువులతోటి సుకురాజుమాన్ తరచుగా విస్ఫోటనం చెందుతుందని చెప్పడం జరిగింది. ఇది ప్రతి ఏడాది కాకుండా ఇది ఎప్పుడైనా సరే విస్ఫోటనం అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి. తరచూ కూడా జరుగుతుందని కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఇచ్చాను కాబట్టి ఒకసారి వీడియో స్టాప్ చేసి క్లియర్‌గా చదువుకొని నెక్స్ట్ క్వశ్చన్‌కి అనేది మీరు రండి. 13వ క్వశ్చన్ చూసినట్టయితే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అగైనెస్ట్ నక్సలైట్స్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ ఆన్ ద బోర్డర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అండ్ విచ్ స్టేట్? ఇక్కడ మనం చూసినట్టయితే ఛత్తీస్గఢ్ ఏ రాష్ట్ర సరిహద్దుల్లో నక్సలైట్కు వ్యతిరేకంగా ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను చేపట్టారు? ఇక్కడ మరో రాష్ట్రం అంతా ఉంది. అయితే ఆ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్కి సంబంధించి బార్డర్లో ఈ యొక్క నక్సలైట్స్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. అయితే వీళ్ళకి సంబంధించి వ్యతిరేకంగా ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అని ఒకటి ఆపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఆ మరో రాష్ట్రం ఏంటనేది చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ డి తెలంగాణ. తెలంగాణ ఛత్తీస్గఢ్కి బార్డర్లో అని ఈ యొక్క ఆపరేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది. ఈ ఆపరేషన్ ద్వారా సుమారుగా 214 నక్సలైట్ యొక్క రహస్య స్థావరాలు, బంకర్లను ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా 31 మంది నక్సలైట్లని చంపడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనే సుమారుగా 21 వారాల నుండి ఈ యొక్క ఇష్యూ అనేది జరుగుతుంది. అది ఎక్కడ చూసినట్టయితే కర్రెగుట్టల కొండలోని దీనికి సంబంధించి ఈ యొక్క వార్ అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇది ఎవరికి ఎగైనెస్ట్గా చూసినట్టయితే ఛత్తీస్గఢ్ తెలంగాణ ఫారెస్ట్ బార్డర్లోని ఉన్న నక్సలిజం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో హతమార్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికీ సుమారుగా 31 మంది నక్సలైట్లని చంపడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క రహస్య స్థావరాలు, బంకర్లను ధ్వంసం చేయడం కూడా జరిగిందని వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా వీడియో స్టాప్ చేసి మీరు కూడా క్లియర్గా చూడొచ్చు. ఇంకా దీనికి సంబంధించి చూసినట్టయితే నేను ఒక 3 పాయింట్స్ కూడా రాయడం జరిగింది. దిస్ గ్రాండ్ రిలీజియన్స్ ఈవెంట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ఎవ్రీ 12 years. ఇక్కడ తెలంగాణకి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం తెలుసుకుందాం. ప్రతి 12 సంవత్సరాలకు సరస్వతి పుష్కరాలను ఫెస్టివల్ అనేది గ్రాండ్గా జరుపుకుంటారని చెప్పడం జరిగింది. తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. దిస్ గ్రాండ్ రిలీజియన్స్ ఈవెంట్ ఈజ్ సెలబ్రేటెడ్ వన్స్ ఎవ్రీ 12 years. ప్రతి 12 సంవత్సరాలకి ఒక్కసారి ఈ యొక్క సరస్వతి పుష్కరాలు ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. కాళేశ్వరం తెలంగాణలోని కాళేశ్వరంలోని దీనికి సంబంధించిన ఫెస్టివల్ అనేది ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ద సరస్వతి రివర్. దిస్ ఈస్ డెడికేటెడ్ టు ద సరస్వతి రివర్. ది టౌన్ ఈజ్ హోమ్ టు ద శ్రీ కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి టెంపుల్. ఇది శ్రీ కాళేశ్వర అదేవిధంగా శ్రీ ముక్తేశ్వర స్వామి యొక్క
వారి యొక్క హోమ్ స్థలం అంటే అది వారి యొక్క స్థలం అని, ఆ యొక్క ప్రాంగణంలోని ఈ సరస్వతి ఉత్సవాలు జరుపుకుంటారని, ఇది ఒక సరస్వతి రివర్కి వాళ్ళు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి డెడికేట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇంకా 14 క్వశ్చన్ చూసినట్టయితే, విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద ఫస్ట్ ఏఐ న్యూస్ యాంకర్ నేమ్డ్ అంకిత? ఏ రాష్ట్రం ఇటీవలే అంకిత పేరుతో మొట్టమొదట ఏఐ న్యూస్ యాంకర్ను ప్రారంభించింది? ఇక్కడ మనం చూసినట్టయితే ఏఐ న్యూస్ యాంకర్ను ప్రారంభించింది. సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ బి అస్సాం. అస్సాం రాష్ట్రం రీసెంట్గా అంకిత పేరుతో మొట్టమొదట ఏఐ న్యూస్ యాంకర్ను ప్రారంభించింది. అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకే, అస్సాం చీఫ్ మినిస్టర్ హేమంత్ బిస్వా శర్మ inaugurated an artificial intelligence based virtual news anchor Ankita. This is the first time that an AI anchor in Assam has delivered the full reported of the cabinet meeting to the general public. ఇక ఆర్టిఫిషియల్ ఆధారిత వర్చువల్ న్యూస్ యాంకర్ అంకితను అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ ప్రారంభించారు. అస్సాంలోని ఓ ఏఐ యాంకర్ క్యాబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి నివేదికను ప్రజలకు అందించడంలో ఇదే తొలిసారని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే అస్సాం క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో జరిగిన విషయాల గురించి పూర్తి స్థాయిలోని ఏఐ యాంకర్ ద్వారా ప్రచారం జరపడం జరిగింది. అది కూడా అస్సాంలోని. దీన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే అస్సాం యొక్క సీఎం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ హేమంత్ బిశ్వ శర్మ సీఎం ఆఫ్ ది అస్సాం అని చెప్పొచ్చు. అస్సాం క్యాపిటల్ ఏంటనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే అస్సాం గవర్నర్ కూడా నేమ్ అనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, 15వ క్వశ్చన్ చూసినట్టయితే రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇండియన్ అంబాసిడర్ టు స్వీడన్? ఇటీవలే స్వీడన్లో భారత రాయబారిగా నియమితులైన వారు ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. ఆప్షన్ సి సరైన సమాధానం అనురాగ్ భూషణ్. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ అనురాగ్ భూషణ్ అనే వ్యక్తి ఇండియా అండ్ స్వీడన్లోని మన యొక్క భారత రాయబారి కింద ఈయన నియమించడం జరిగింది. మీరు అనుకోవచ్చు ప్రతి దేశంలో కూడా ఇండియన్ యొక్క రాయబారి అనేది ఉంటుంది. అమెరికా అవనివ్వండి, పాకిస్తాన్ అవనివ్వండి, అది ఏ దేశంలో అయినా సరే మనకి ఆ దేశానికి ఎటువంటి ఎక్స్టర్నల్ అంటే దేశాల మధ్య జరిగే ఇష్యూస్ కానీ అదేవిధంగా మోస్ట్ మీటింగ్స్ కానీ ప్రతి వాటిలో కూడా ఈ యొక్క రాయబారి అనేది డెఫినెట్గా ఉండడం జరుగుతుంది. అలాగే ప్రతి దేశానికి కూడా ఒక రాయబారి అనేది మనకి ఇండియా తరపు నుంచి ఉంటారు. అలాగే ఆ దేశానికి సంబంధించిన రాయబారి మన యొక్క దేశంలోని ఉండడం జరుగుతుంది. అయితే మన దేశం నుండి స్వీడన్లోని భారత రాయబారి కింద అనురాగ్ భూషణ్ అనే వ్యక్తి నియమితులయ్యారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి మీరు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. ఇలాంటి నాలెడ్జ్ అనేది షేర్ చేయడం వల్ల మీకు మోర్ దెన్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. పర్టికులర్గా ప్రతిరోజు కూడా ఒక రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మేము చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా ప్రాపర్ నోట్స్ కింద రాసుకొని మీరు రివిజన్ చేస్తే డెఫినెట్గా మీరు స్కోరింగ్ అనేది చేయొచ్చు. మనకి కరెంట్ అఫైర్స్ ఇచ్చి మినిమం 12 మార్క్స్ అనేది డెఫినెట్గా వస్తుంది. డెఫినెట్గా వాటిని యూజ్ చేసుకోండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలన్నా, ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా మన యొక్క ఛానల్ మీ యొక్క స్నేహితులు షేర్ చేయడంతో పాటు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాము. అలాగే మన యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.